ఇది నేను నా ఫ్రెండ్ 2015లో చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ లో నుంచి చిన్న క్లిప్. ఆ క్లిప్ కి ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. హాయిగా ఈ సూపర్ మ్యాన్ 2025 సినిమా చూస్తాను భయ్య. ఇప్పటిదాకా 11 ఫిల్మ్స్ వచ్చాయి సూపర్ మ్యాన్ మీద. తెలుగులో కూడా ఒక సినిమా వచ్చింది సూపర్ మ్యాన్ మీద, సీనియర్ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేశారు దాంట్లో. ఈ సూపర్ మ్యాన్ 2025 మూవీ ట్రైలర్ చాలా మంత్స్ క్రితం చూశాను భయ్య. చూసినప్పటి నుంచి చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఎప్పుడెప్పుడు మూవీ వస్తుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎక్సైటెడ్ గా ఉండే. ఫైనలీ చూస్తాను. ఇప్పుడు సినిమా ఎలా ఉందంటే విఎఫ్ఎక్స్ వేరే లెవెల్లో ఉంది భయ్య. మస్ట్ వాచ్, టాప్ నాచ్ అని చెప్పొచ్చు. ఈ మూవీ డైరెక్ట్ చేసింది జేమ్స్ గన్. ఆయన దానికంటే ముందు గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ అనే మూవీ తీశాడు. ఆ సినిమా కూడా నేను థియేటర్ లో చూసాను. చాలా హ్యూమరస్ గా ట్రీట్మెంట్ ఉంటుంది అయింది. ఈ సినిమా ట్రీట్మెంట్ కూడా అలానే ఉంది. కొన్ని సాలిడ్ యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి భయ్య ఈ సినిమాలో. అండ్ కొన్ని ప్లేసెస్ లో చాలా ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ ఉంటుంది మూవీ. బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ అవన్నీ సూపర్ ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్ మూవీస్ లో మనం చూసాం కదా, కార్స్ రకరకాలుగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటే దీంట్లో ఒక హ్యూమన్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆ సీన్ సూపర్ ఉంది. చాలా ఫ్యూచరిస్టిక్ గా కూడా ఉంటుంది భయ్య ఆ మూవీ. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక సూపర్ ట్విస్ట్ ఉంటుంది. బాగా నచ్చింది నాకు అది. ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ మధ్యలో ఒక కాన్వర్సేషన్ ఉంటుంది. చాలా రిలేటబుల్ అనిపించింది. అండ్ కపుల్ ఆఫ్ గూస్ బమ్ మూమెంట్స్ కూడా ఉన్నాయి ఈ మూవీలో. అంతా బానే ఉంది కానీ కొన్ని ఓల్డ్ స్కూల్ షార్ట్స్ ఉంటాయి భయ్య ఈ మూవీలో ఇలాంటివి. అండ్ ప్లాట్ పరంగా చూసుకుంటే అమెరికా ట్రబుల్లో ఉంటుంది. దాన్ని కాపాడడానికి సూపర్ మ్యాన్ వస్తాడు. కానీ ఈ సినిమాలో ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే సూపర్ మ్యాన్ ని సూపర్ విలన్ లాగా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది విలన్ గ్యాంగ్. సూపర్ మ్యాన్ ప్రజల కళ్ళల్లో మళ్ళీ సూపర్ మ్యాన్ ఎలా అయ్యాడు అనేదే సినిమా. ఈ ప్లాట్ ఏదైతే ఉందో అమెరికా ట్రబుల్లో ఉండడం, అమెరికాని సేవ్ చేయడం, ఇది కొంచెం రొటీన్ గా అనిపించింది భయ్య నాకు. ఎన్ని సినిమాల్లో రా బాబు ఇది అనే ఫీలింగ్ కలిగింది. అండ్ కొన్ని సీన్స్ ఆల్రెడీ ఎక్కడో చూసినట్టుంది భయ్య. కొన్ని వాటి నుంచి ఇన్స్పైర్ అయినట్టుంది. చూడొచ్చా అంటే తప్పకుండా చూడండి భయ్య. టెక్నికలీ ఎ గ్రేట్ ఫిల్మ్. కొత్తగా ఏదో చూసామే అన్న ఫీలింగ్ కలుగుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ విఎఫ్ఎక్స్, యాక్షన్, ఇంకా వరల్డ్. అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.10 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.